కనీసం మామూలు జనాలకి, మామూలు ప్రజలకి అసలు బుగ్గన రాజేంద్ర కావచ్చు, వైసీపీ చెప్పింది ఏంటి? 4 నెలల్లో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం ఏమైనా తగ్గామా లేకపోతే ఎక్కామా, లేకపోతే వైసీపీ చెప్పేటన్నా వాళ్ళ 2024 కాదు 23 కంటే కూడా మేము తగ్గిపోయినామని సాక్షి రాశారు. సో మామూలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఫస్ట్లో రాష్ట్ర స్వంత ఆదాయం అంటూ ఉంటుంది. అంటే రాష్ట్రం తను సొంతగా సంపాదించుకునేది ఆదాయం 3 రకాలుగా వస్తుంది రాష్ట్రానికి. ఒకటి రాష్ట్ర సొంత ఆదాయం, ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, మూడవది కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల్లో ట్యాక్సులు కలెక్ట్ చేసిన తర్వాత మన బాటాగా ఇచ్చేది. అంటే 3 రాష్ట్రం సొంతగా సంపాదించుకునేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులు, మూడవది రాష్ట్రం పన్నుల్లో మనకు వచ్చే వాటా, కేంద్ర పన్నుల్లో మనకు వచ్చే వాటా. ఈ 3 రాజేంద్ర గారు ఏం చేశారంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఒక రోజులో రావు, వాళ్ళ దీని ప్రకారం వస్తుంటాయి అన్నమాట. ఈ రాష్ట్ర ఆదాయం ప్రతి 30 రోజులకు ఒకసారి లెక్కేస్తారు, కానీ సెంట్రల్ గ్రాంట్ మాత్రం ఆ టైప్లో రావు. దాని 2 కలిపేసి మాకు జూలైలో 55,000 కోట్లు వచ్చాయి అంటూ చాలా తప్పుడు ఫిగర్లు. ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుకోవాలని మాటలవి. ఎందుకంటే చిన్నపిల్లకాయలు చేష్టలవి. షేమ్ అంటారు చూడండి మనం, అట్లా షేమ్ అది.